హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు రిలీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. రామ్ చరణ్ ఫ్యాన్స్కి మంచి కిక్కిచ్చేటువంటి న్యూస్ అనమాట ఇప్పుడు నేను చెప్పేది. ఎందుకు అంటే రామ్ చరణ్ కొంత స్ట్రాటజీ అనేది మారుద్దామని ఫిక్స్ అయ్యాడు అనమాట. సో జనరల్గా ఏంటంటే పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలలో ఏమవుతుందంటే టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఒక షూట్ మొదలుపెట్టిన తర్వాత మీరు గేమ్ చేంజర్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర దగ్గర సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోద్ది అనుకుంటే అలానే అయిపోయింది. పెద్ది కూడా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, రిలీజ్ డేట్ రాలేదేంటి, ఇంకా రిలీజ్ డేట్ రాలేదేంటి అనుకుంటూ అటుపోయి ఇటుపోయి సినిమా అయితే రిలీజ్ చేశారు. మంచి సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అభిమానులతో పాటు జనరల్గా సినిమా ప్రేక్షకులకు కూడా ఒక సినిమా ఇన్ని రోజులు పడితే ఇప్పుడు రామ్ చరణ్ని లైక్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏం కోరుకుంటున్నారంటే కొంత తొందరగా వస్తే బాగుండు రామ్ చరణ్ సినిమాలు అన్నట్టు కోరుకుంటున్నారు అనమాట. అందుకని చెప్పేసి రామ్ చరణ్ స్ట్రాటజీ మార్చాడు. ఇప్పుడు ఏంటంటే అభిమానుల కోసం ఏంటంటే సినిమా తొందరగా కంప్లీట్ చేయాలి, తొందరగా రిలీజ్ చేయాలి. సంవత్సరాలు పట్టేటువంటి ఛాన్సే లేదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నానని సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్ అయితే వస్తుంది. అయితే ఏంటి దీనివల్ల డిఫరెన్స్ అంటే ప్రస్తుతానికి సుకుమార్ సినిమా చేయబోతున్నాడు. ఓకే, నెక్స్ట్ సినిమా సంగతి పక్కన పెడితే సుకుమార్ సినిమా షూటింగ్ అనేది యాక్చువల్గా రూల్ ప్రకారం అంటే వాళ్ళు చెప్పిన షెడ్యూల్ దాని ప్రకారం అయితే జూలైలో స్టార్ట్ కావాలి. ఇప్పటివరకు అయితే దాని గురించి ఎప్పుడు స్టార్ట్ అయిద్ది అనేది తెలియదు. ఇక సుకుమార్ సినిమా సంగతి తెలిసిందే కదా. ఇదిగో పులి అది మేక టైప్లో రేపు స్టార్ట్, ఎల్లుండి స్టార్ట్, రేపు స్టార్ట్, ఎల్లుండి స్టార్ట్ అంటాడు. ఇక అట్లా తిరుక్కుంటా అది 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఓ సంవత్సరం అయిన తర్వాత ఎప్పుడో షూట్ స్టార్ట్ అయ్యే టైప్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే పెద్ద సినిమా, హై బడ్జెట్ సినిమా, హై లొకేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి సుకుమార్కి అయితే స్ట్రిక్ట్గా రామ్ చరణ్ అయితే చెప్పాడంట, నువ్వు ఏమన్నా చేసుకో సుక్కుభయ, నాకు నెక్స్ట్ ఇయర్ కల్లా షూట్ అయిపోవాలి, సినిమా రిలీజ్ కావాలి అని చెప్పాడు అనేసి న్యూస్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఇదే కనుక నిజంగా జరిగితే ఖచ్చితంగా 1 ఇయర్‌లో సినిమా షూట్ అయిపోద్దా? నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సుకుమార్ తీసేటువంటి హై బడ్జెట్ సినిమాలని కనీసం ఎంత లేదన్నా మినిమమ్ షూటింగ్‌కే సంవత్సరం పడుతుంది. 30 రోజుల్లో అయిపోయేటువంటి లవ్ స్టోరీలు కావు. తీసుకోండి, ఎంత పెద్ద సినిమా అది. సో మరి అలాంటిది 3 నెలల్లో, 4 నెలల్లో, 6 నెలల్లో అయిపోయేటువంటి సినిమాలు అవి కావు కదా. అందుకని ఏంటంటే ఎప్పుడు ఇమీడియట్గా ఏదో ఒక టైంలో షూట్ అయితే మొదలుపెట్టండి, మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ ఈ సినిమా అయితే రిలీజ్ కావాలి. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రామ్ చరణ్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే ఒకవేళ కనుక మళ్ళీ బుచ్చిబాబు స్టార్ట్ అయిందంటే మళ్ళీ అదొక ప్రణాళిక 2 ఏళ్ళో 3 ఏళ్ళో పడుతుంది. సో అందరు డైరెక్టర్లు ఎవరైనా సరే నేను సినిమాలు టక్క చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కంపల్సరీ సంవత్సరానికి ఒక సినిమా అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి రామ్ చరణ్ డైరెక్టర్లకు అయితే చెప్తున్నాడట. బుచ్చిబాబుది అయిపోయిన తర్వాత మళ్ళీ కన్నడ డైరెక్టర్ తోటి ఒక సినిమా చేయబోతున్నాడు. కన్నడ డైరెక్టర్ వచ్చేసి స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ కూడా రామ్ చరణ్కి బాగా నచ్చింది. ఈ స్టోరీలు ఇప్పుడైతే ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ సినిమా కూడా కొంత డిఫరెంట్, అంటే ఆ పర్టిక్యులర్ సినిమా ఇప్పుడు ఏంటంటే ఈ పెద్ది, గేమ్ చేంజర్ ఇవన్నీ కాక కొంత డిఫరెంట్గా రొటీన్కి భిన్నంగా ఉన్నట్టుంటుంది ఆ స్టోరీ వచ్చేసి అని చెప్పేసి అది కూడా రామ్ చరణ్కి నచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు సుకుమార్ది అయిపోయిన తర్వాత, బుచ్చిబాబుది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ కన్నడ డైరెక్షన్లో సినిమా లైన్లో పెట్టాలనేసి ఆలోచిస్తున్నాడు అనమాట. క్లియర్లీ ఒక సినిమా అనేది ప్లాన్ చేయాలనేసి చెప్తున్నాను అనమాట. సో ఇది మరి రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా వాళ్ళ అభిమాన హీరోది వస్తుందంటే ఎవరు ఆనందపడతారు చెప్పండి. ఓకే, సో అది మొత్తానికి రామ్ చరణ్ గురించి లేటెస్ట్ ఫ్లాష్ న్యూస్. ఇలాంటి మంచి మంచి న్యూస్ నా ఛానల్లో మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.